మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అనేక విధానాలు తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు. వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత యంత్రాంగానిదేనని కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు చేసిన పనిని ప్రజలకు తెలియజేయడం కూడా ముఖ్యమని మంత్రులు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ దిశగా సంక్షేమం అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వారం 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. పరిపాలనలో ప్రభుత్వ సమర్థతను మరింత మెరుగుపరిచేలా కీలక చర్చలు జరిగాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిని సమీక్షించారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, జిల్లాల వారీగా GSDP గ్రోత్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఫిర్యాదుల పరిష్కారం, కంపెనీల గ్రౌండింగ్, ఫైళ్ల క్లియరెన్స్, RTGS పై రివ్యూ చేశారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లీక్ అంశాలపై సీఎం సమీక్షించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ఫైళ్ల క్లియరెన్స్ ముఖ్యమైన అంశమని సీఎం స్పష్టం చేశారు. CS, సెక్రటరీలు, HODలు మొదలుకొని మండల స్థాయి దాకా ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచాలని ఆదేశించారు. మాన్యువల్ ఫైళ్లు దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత త్వరగా అందుతాయన్నారు. పాలనకు టెక్నాలజీ లింక్ చేయడంతో పాటు హ్యూమన్ టచ్ కూడా ముఖ్యమన్నారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పనితీరును ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటామన్నారు. జిల్లాల్లో ఈ ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించాలని సూచించారు. జిల్లా స్థాయిలో HODలు తప్పనిసరిగా ఈ ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలని ఆదేశించారు. ప్రజలకు సేవలందించే విషయంలో మరింత మెరుగైన పాలనకు కలెక్టర్లు కొత్తగా ఆలోచించాలన్నారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, SPలు, సెక్రటరీలు, CSని సీఎం అభినందించారు. కలెక్టర్లు, SPల సదస్సులోనే రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలీసుల చర్యలు చూసి నేరం చేయాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఇన్విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని పోలీస్ శాఖకు పిలుపునిచ్చారు. గతేడాదితో పోలిస్తే నేరాల రేటు 11.5% తగ్గడం శుభ పరిణామమన్నారు. అభివృద్ధికి శాంతి భద్రతలే ప్రాతిపదిక అని, పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. నేర పరిశోధనలో టెక్నాలజీ వినియోగానికి NTR జిల్లా CCTV 360 ప్రాజెక్టు రోల్ మోడల్గా నిలిచింది. 10,000 కెమెరాల నిఘాతో 2 నెలల్లోనే 58 కేసులు ఛేదించారు. ఈ సక్సెస్ఫుల్ మోడల్ని రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేయాలని ఆదేశించారు. డ్రోన్ల నిఘాతో రక్షణ చర్యలు మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అక్రమ నిర్మాణాలను అరికట్టాలని స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అనుమతులు లేని నిర్మాణాలపై ఉదాసీనత వద్దని, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తుఫానులు, వరదల లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేరవేయాలని RTGSని ఆదేశించారు. తొలి రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రధానంగా స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలు అనే అంశంపై సుదీర్ఘంగా సమీక్షించిన సీఎం ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో లోపాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్లంతా ఎన్నికల నిర్వహణకు, అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడం అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,000 కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారి ప్రాజెక్టులు, 64,000 కోట్ల అంచనా వ్యయంతో 624 రైల్వే ప్రాజెక్టులు,
వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇవే కాకుండా భవిష్యత్ అవసరాల కోసం మరో 2 లక్షల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు డిపిఆర్ దశలో ఉన్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పారిశ్రామికాభివృద్ధి వేగవంతమై తక్కువ ఖర్చుతో సరుకు రవాణా సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. All municipalities and panchayats, as on today, there are special officers. You can bring it normalcy within 2-3 months' time. Collectors can focus, మళ్ళీ no excuse. పాత రోజులు మరిగా అటు సర్పంచ్ ఏం లేదు, మున్సిపల్ కార్పొరేషన్ లేకుంటే కార్పొరేషన్ మేయర్ కమిటీ ఆల్ దీస్ థింగ్స్ ఏమి ఉండవు. కాబట్టి మీరు అవన్నీ కూడా కంప్లీట్ చేసి అనదర్ 2-3 months ఒక స్టేజ్కి తీసుకొస్తే ఎలక్షన్స్ పెట్టేసి వాళ్ళకి అప్పచెప్తాం. ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అవన్నీ వర్కౌట్ చేస్తాం. కాబట్టి దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ టైంని మీరు మ్యాక్సిమం యూటిలైజేషన్ బోత్ డిపార్ట్మెంట్స్ సెక్రటరీస్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు. పరిపాలనతో పాటు పర్యావరణం, వాతావరణ సవాళ్లపైన ముఖ్యమంత్రి కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం తగ్గే సూచనలు ఉన్నందున తాగు, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాధార, మెట్ట, ఉద్యాన పంటల సాగుకు అవసరమైన నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా స్వచ్ఛ రథాల ద్వారా క్రమం తప్పకుండా వ్యర్థాల సేకరణ జరగాలని, రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.